So good evening everybody. Without doing any delay, we'll be starting our today's program. So today we have all gathered here to know what is demographic multiple intelligence test. So before starting the session, let me introduce myself. I am P. Rakesh from Hyderabad. So I have completed MCA, MHRM and MSc Psychology and Counseling Guidance in Coxley University, and I'm also a DMIT counselor. So today we are having a session on DMIT, so which will give you a good interpretation about your yours and your child information, so that we can know more perfectly about your child. Okay, sir. So let me start with this picture. You can see this picture once go through this picture, sir. There are few animals, చాలా animals మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఒక అడవి లోపల అక్కడ ఒక మాస్టర్ వాడికి ఒక ఎగ్జామ్ పెడుతున్నాడు. సో చూడండి ఒక ఎగ్జామ్ ఏం పెడుతున్నాడో. ఎవరైతే ఆ చెట్టు పైకి తొందరగా ఎక్కుతారో వాళ్ళే విన్నర్స్ అని అక్కడ ఆప్షన్ వాళ్ళ క్వశ్చన్ ఇచ్చాడు. ఒక టెస్ట్ పెడుతున్నాడు. అది ఆల్బర్ట్ ఐన్స్టీన్ క్రియేట్ చేసిన ఒక పిక్చర్ సార్ ఇది. సో మన అందరి యొక్క ప్రతిభ ఒక అడవిలో ఉన్న జంతువుల్లో డిఫరెంట్ ఎనిమల్స్ కి డిఫరెంట్ స్కిల్స్ అండ్ వాటికి అసెటివ్నెస్ ఉంది. మరి అలాంటి సమయంలో అందరికి ఒకటి టెస్ట్ పెడితే ఎంతవరకు న్యాయం అది? సో వాళ్ళ ఎబిలిటీస్ అని డిఫరెంట్ గా ఉంటాయి, కానీ టెస్ట్ మాత్రం ఒకటే ఉంటుంది. దిస్ డిపెక్ట్స్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నౌ ఏ డేస్. సో అలా మనకు చైల్డ్ లో ఉన్న డిఫరెంట్ ఇంటెలిజెన్స్ కూడా మనం ఇక్కడ తొక్కడం జరుగుతుంది. వాళ్ళకి తెలుసుకోలేకపోతున్నాము. కేవలం వాళ్ళు ఎలా అయితే చేస్తున్నారో అదే గొప్పగా అనుకుంటున్నాం. కానీ ఇక్కడ చూడండి, విత్ దిస్ డిఎంఐటి వీ కెన్ అండర్స్టాండ్. సో ఇంకొక పిక్చర్ చూపిస్తాను. ఇక్కడ చూడండి మీకు, దీస్ ఆర్ సమ్ ఫేమస్ పీపుల్. ఫస్ట్ పిక్చర్ లో మీరు చూస్తున్నారు మేరీ కోమ్. సో షీఈ్ 7 times వరల్డ్ ర్యాంక్ హోల్డర్ బాక్సర్ లో. ఒకసారి ఇమాజిన్ చేయండి, వాళ్ళ పేరెంట్స్ ఆమె డాక్టర్ చదివించాలనుకుంటే ఏం జరిగి ఉండేది? కెన్ యూ ఇమాజిన్ ఇట్? నో, షీ కాంట్ బి ఎ డాక్టర్. వన్స్ యూ థింక్ అబౌట్ సచిన్ టెండూల్కర్, సో ఫేమస్ అతను క్రికెటర్, వరల్డ్ క్రికెట్ గాడ్ అని చెప్తాం మనము. ఒకసారి ఇమాజిన్ చేయండి, అతను వాళ్ళ పేరెంట్స్ అతన్ని లేదు నువ్వు ఇంజనీరింగ్ కావాలని కనుక ఫోర్స్ చేసేదంటే ఎలా జరిగేది? సేమ్ ఇదే సిచ్యువేషన్ వరల్డ్ వైడ్ గా జాబ్ లో ప్రొఫెషన్ లో వర్క్ చేస్తున్న 70% పీపుల్ అందరు కూడా వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే వాళ్ళు రాంగ్ ప్రొఫెషన్ లో ఉన్నామని వాళ్ళు ఒక 5 to 10 years పోయినాక తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ కూడా. సో ఇది మనం మన నెక్స్ట్ జనరేషన్ కి అందరికి కూడా ముందుగానే తెలుసుకొని వాళ్ళకి ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి మనకు ఈ రోజు ఒక అద్భుతమైన అవకాశం ఉంది. అదే డెర్మటోగ్రాఫిక్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అనేది. సో ఇది ఒక మీ చైల్డ్ యొక్క సక్సెస్ ని అండ్ వాళ్ళ హ్యాపీనెస్ ని తెలుసుకోవడానికి ఇక్కడ మనకు ఒక మంచి చక్కటి అవకాశం ఇవ్వడం జరిగింది. సో వాట్ ఎగ్జాక్ట్లీ డెర్మటోగ్రాఫిక్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అనేది మనం ఇక్కడ క్లియర్ గా చూద్దామండి. సో ఇట్ మీన్స్, డెర్మా మీన్స్ స్కిన్. ఏదైతే మన స్కిన్ ఉంటుందో అది డెర్మా అంటాము. గ్రాఫిక్ అంటే కార్వింగ్, వాటి పైన ఉన్న గ్రాఫ్స్. సో లైన్స్, మౌంట్స్ అండ్ షేప్స్ అన్ని కూడా ఒక సైంటిఫిక్ గా క్రియేట్ చేయబడ్డ ఒక స్టడీ అండి దీని మీద. సో ఏదైతే మన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని మన యొక్క చైల్డ్ యొక్క ఇంటెలిజెన్సెస్ ఎక్కడైతే పర్ఫెక్ట్ గా ఉన్నాయి, ఎక్కడైతే వాళ్ళు సక్సెస్ అవుతారు అనేది తెలుసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో ఇక్కడ చూసుకుంటే ప్రతి చైల్డ్ లో తీసుకుంటే, ప్రతి పర్సన్ లో తీసుకుంటే దేర్ ఆర్ డిఫరెంట్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు. కొన్ని లాజికల్ అయితే, లింగ్విస్టిక్, కొన్ని అయితే ఇంట్రాపర్సనల్ స్కిల్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ అండి. సో డిఎంఐటి అనేది ఒక సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ. ఇది ఒక సాఫ్ట్వేర్ అండి. ఇది ఒక సైంటిఫిక్ రీసెర్చ్ సాఫ్ట్వేర్ ఇది. దీని ద్వారా మనం మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళు ఎలా చేయగలుగుతారో అన్ని కూడా తెలుసుకోవడానికి ఇక్కడ ఒక ఫింగర్ ప్రింట్ ప్యాటర్న్స్ బట్టి మనము వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ తెలుసుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఉంది. సో ఇక్కడ మనం చూస్తే ప్రతి ఒక్క పర్సన్ కి వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ అనేది కంపల్సరీగా డిఫరెంట్ గా ఉంటాయండి. ఈవెన్ ఇఫ్ యూ సీ ఏ చైల్డ్, ఒకవేళ వాళ్ళు ట్విన్స్ అయినా కూడా లేకపోతే ట్రిప్లెట్స్ అయినా కూడా వాళ్ళు లైఫ్ లో వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ డిఫరెంట్ గా ఉంటాయండి. సో మరి ఫింగర్ ప్రింట్స్ ఎప్పుడు డెవలప్ అవుతాయి అంటే వాళ్ళ స్టమక్ లో ఒక ఊమ్ లో ఉన్నప్పుడే 13th to 21st వీక్ లోనే వాళ్ళ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంటాయి. బ్రెయిన్ డెవలప్మెంట్ టైంలోనే ఒక ఫింగర్ ప్రింట్స్ డెవలప్ అవుతున్న విషయాన్ని సైంటిస్ట్ డిస్కవర్ చేశారు. సో దే ఫౌండ్ సమ్ కోరిలేషన్ బిట్వీన్ బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ ఫింగర్ ప్రింట్ ప్యాటర్న్స్. సో ఎప్పుడైతే ఫింగర్ ప్రింట్స్ లైఫ్ టైం కూడా, ఎంటైర్ లైఫ్ టైం, ఫస్ట్ ఆల్ బై బర్త్ ఏదైతే ఫింగర్ ప్రింట్ ఉంటుందో బై డెత్ కూడా వాళ్ళకి అవే ఫింగర్ ప్రింట్స్ ఉంటుంది తప్ప మళ్ళీ మారవండి. ఇదంతా కూడా వాళ్ళు సైంటిఫిక్ గా రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి అన్ని తెలిసినాయి. సో కొందరికి మిస్కాన్సెప్షన్స్ ఉంటాయి, ఎందుకంటే పాల్మిస్ట్రీ అని అంటే ఏదో జస్ట్ ఫార్చ్యూన్ టెల్లింగ్ లాగా అనుకుంటారు డిఎంఐటి అంటే. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ ఎ కంప్లీట్ గా
ఒక ప్రూవ్ అండ్ సైంటిఫిక్ మెథడ్ అండి. ఈ యొక్క బ్రెయిన్ పొటెన్షియల్ ని మరియు టాలెంట్స్ ని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఇది ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఒక లింకేజ్ కలిగి ఉంటుంది. బ్రెయిన్ కి ఉన్న ఒక ఫింగర్ ప్రింట్స్ లో ఉన్న ప్యాటర్న్స్ కి ఒక లింక్ కలిగి ఉంటుంది. అది మనం తెలుసుకోవడానికి ఇక్కడ మనకు అవకాశం ఉందండి. సో కామన్ గా ఛాలెంజెస్ ఏమొస్తాయి పేరెంటల్ గా, ప్రతి పేరెంట్ కి మదర్ అండ్ ఫాదర్ కి వాళ్ళ చైల్డ్ ని అర్థం చేసుకోవడం ప్రాబ్లం వస్తుంటాయి. సో ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటే చిల్డ్రన్ డు నాట్ అండర్స్టాండ్ దెమ్ సెల్ఫ్. వాళ్ళ యొక్క స్కిల్స్ వాళ్ళకి తెలియదండి. ఫస్ట్ థింగ్ వాళ్ళకి తెలియదు. ఇంకో కొంతమంది చిల్డ్రన్స్ చూసుకుంటే మనకు ప్రాబ్లం ఇక్కడ వస్తుంది. పేరెంట్స్ డోంట్ అండర్స్టాండ్ ద చైల్డ్. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల యొక్క ప్యాటర్న్స్ అర్థం చేసుకోరు. ఎలా చెప్పి అర్థం వింటాడు, ఎట్లా చెప్పాలో నీకు అని మనం చాలా చాలా విసిగిపోతుంటాం వాళ్ళతో. నేను అన్ని వీనికి మంచి చేయాలని చూస్తున్నా, కానీ వీడు మాత్రం దేనికి రెస్పాండ్ కావట్లేదు, వీడు ఒక ముద్దు అని ముద్ద వేస్తుంటారు. సో అలాంటిది కాదు. సో అండ్ కాన్స్టెంట్ ఫ్రిక్షన్ ఇక్కడ దీని వల్ల ఏమవుతుంది, చైల్డ్ కి అండ్ పేరెంట్ కి మధ్యలో చాలా గ్యాప్ ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో అవి సూసైడ్ దాకా కూడా పోయే సిచ్యువేషన్స్ మనం ఈ రోజుల్లో ఈ 21st సెంచరీలో ఈ డిజిటల్ వరల్డ్ లో మన మొబైల్ వచ్చిన తర్వాత ఇంకా గ్యాప్ చాలా పెరిగిపోయినాయి. సో అవన్నిటిని కూడా ఫిల్ చేసుకోవడానికి ఈ DMIT అనేది మీకు చాలా అద్భుతంగా ఉపకరిస్తుందండి. సో ఇంకా కామన్ ఛాలెంజ్ చూసుకుంటే టీచింగ్ మెథడ్స్ లో మీరు మీ చైల్డ్ కి ఒక రకమైన టీచింగ్ నేర్పిద్దాం అనుకుంటుంటారు. నేను ఇంత మంచిగా చెప్తున్నా, ఇంత మంచిగా స్టడీ చేసి చెప్తున్నా, అయినా కూడా మా వానికి అర్థం అవుతలేదు. ఇంతకంటే మంచి చెప్తారా, ఇన్ని రకాల మెథడ్స్ చెప్తున్నా కూడా మీకు అర్థం కాదు అని ఆలోచిస్తుంటాం. అండ్ మీ యొక్క టీచింగ్ స్టైల్ ని పిల్లలు అర్థం చేస్తారు. అతని యొక్క లెర్నింగ్ స్టైల్ ని మీరు తెలుసుకోవట్లేదు, మీ యొక్క టీచింగ్ స్టైల్ ని అతను అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడ కూడా మనకి చాలా ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. సో ఇన్బర్న్ లెర్నింగ్ స్టైల్ అనేది కూడా ఇక్కడ తెలుసుకుని ఉంటే అతను ఏ రకంగా నేర్చుకోగలుగుతాడు, అతని యొక్క ఇన్బర్న్ లెర్నింగ్ స్టైల్ అనేది మనం కనుక తెలుసుకోగలిగితే ఆ ప్యాటర్న్ లో మనం నేర్పిస్తే తప్పకుండా అతనికి మంచి రిజల్ట్స్ తీసుకోవడానికి ఇక్కడ DMIT ఉపకరిస్తుంది. సో ఇంకా కామన్ కాంప్లెక్సిటీస్ ఉన్నాయి చూసుకుంటే మనకి పేరెంట్స్ ఆర్ అన్అవేర్ ఆఫ్ దేర్ చైల్డ్ పొటెన్షియల్. ఆ చైల్డ్ పొటెన్షియల్ అసలు దేనిలో అతను బాగా చేయగలుగుతాడు అనే విషయాన్ని కూడా మనము ఇక్కడ తెలుసుకోవాలండి. దానికి కూడా ఈ DMIT ఉపకరిస్తుంది. సో నా స్క్రీన్ వస్తుంది సార్, స్క్రీన్ వచ్చేదంటే ఒకసారి థమ్స్ అప్ చేయండి సార్. స్క్రీన్ వచ్చేదంటే ఒకసారి థమ్స్ అప్ చేయండి సార్. స్క్రీన్ మధ్యలో మిస్ అవుతుందా, వస్తుందా? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్, చిల్డ్రన్ ఆర్ స్టూడెంట్స్ కెనాట్ ఐడెంటిఫై దేర్ టాలెంట్స్. వాళ్ళకి తెలుసుకోలేకపోతున్నారు. అండ్ మన పేరెంట్స్ కూడా వాళ్ళ యొక్క పొటెన్షియల్ తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడ కూడా వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఇంకొక కామన్ కాంప్లెక్స్ విషయానికి వస్తే ఇక నెక్స్ట్ ఈ ఉద్యోగుల విషయంకి వెళ్తే ఇక చిల్డ్రన్ ఒక చైల్డ్ వాళ్ళకి అయిపోయింది, వాళ్ళ దశ టీనేజ్ దశ అయిపోయింది. ఎప్పుడైతే ఉద్యోగాలకు వెళ్తారో సో వన్స్ దే గెట్ జాబ్ వచ్చిన వరకు అందరికీ ఒక రకమైన సంతోషం ఉంటది తప్పకుండా. సో జాబ్ వచ్చిన తర్వాత అసలు విషయాలు బయట తెలుస్తుంటాయండి. ఇక్కడ వాళ్ళు ఆ జాబ్ ని ఎక్స్పీరియన్స్ వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయలేకపోతుంటారు. దాంట్లో ప్రతి విషయాన్ని ఒక స్ట్రెస్ గా తీసుకుంటారు, ఫ్రస్ట్రేషన్ లకు వెళ్తుంటారు. వాళ్ళ ఫీల్డ్ లో వాళ్ళు సక్సెస్ కాలేక ఇబ్బంది పడుతుంటారండి. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, వాళ్ళు జాబ్ లో కూడా వాళ్ళ లైఫ్ అంతా కూడా వేస్ట్ అయిపోయిందన్న విషయాన్ని అప్పుడు తెలుసుకుంటారు. ఇక్కడ ఒక చాలా మంచి ఎగ్జాంపుల్ మనం చూసుకోవచ్చు. శంకర్ మహాదేవన్ అందరికీ తెలిసిన చాలా ఫేమస్ సింగర్ అండి. సో తాను ఒక సివిల్ ఇంజనీర్ స్టూడెంట్. అతను ఇంజనీరింగ్ అయిపోయింది, వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ వల్ల ఇంజనీరింగ్ తీసుకున్నాడు. చిన్నప్పటి నుంచి కొద్దిగా సాంగ్స్ అటు ఇటుగా పాడుతుండేవాడు, బాత్రూమ్ సింగర్ లాగా. కానీ సివిల్ ఇంజనీరింగ్ తీసుకొని బీటెక్ అయిపోయిన తర్వాత సివిల్ ఇంజనీర్ గా జాబ్ కూడా చేశాడు, కన్సల్టెన్సీ కూడా పెట్టాడు. అక్కడ కొద్ది వరకు ఒక 2 నుంచి 3 లక్షల దాకా సంపాదించిన కెపాసిటీ కూడా వచ్చేసింది. కానీ పోతుంటే అతనికి అంత మీద ఇంట్రెస్ట్ రావట్లేదు. సో ఒక ఫ్రెండ్ సజెషన్ తోని అతను DMIT టెస్ట్ చేయించుకున్నాడు. అప్పుడు అతనికి తన టాలెంట్ అనేది, తన ఇన్బర్న్ స్కిల్స్ అనేవి సింగింగ్ అని తెలుసుకున్నాడు. అప్పుడు ఇమీడియట్ గా అతను తన ఒక కెరీర్ ని సింగింగ్ వైపు షిఫ్ట్ చేశాడు. ఇప్పుడు వరల్డ్ రికార్డ్ హోల్డర్, వరల్డ్ ఫేమస్ సింగర్ గా ఇప్పుడు చూస్తున్నామంటే అది అంతా కూడా ఒక DMIT వల్లనే సాధ్యమైందండి. సో ఎస్, దేర్ ఈస్ ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఒక సొల్యూషన్ ఉంది. అదే ఇప్పుడు DMIT అనేది ఒక రియలబుల్ గా ఒక సొల్యూషన్ అండి. ఇది ఒక సైంటిఫిక్ గా, ఇట్స్ కంప్లీట్ గా పేపర్ పెన్ టెస్ట్ కాదండి. ఇది కంప్లీట్ గా ఒక సాఫ్ట్వేర్ బేస్డ్ ఫింగర్ ప్రింట్ ని బేస్ చేసుకుని మీ యొక్క మైండ్ లోపల ఎలాంటి జరుగుతున్న విషయాన్ని అక్యురసీ అనేది 90% వరకు ఒక న్యాచురల్ టాలెంట్స్ గిఫ్టెడ్ చైల్డ్ కి ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ తెలుసుకోవడానికి మనకు మంచి అవకాశం ఉంది. సో మరి ఇక్కడ బ్రెయిన్ లోబ్స్ అండ్ ఫంక్షన్స్ మీద ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది. సో మన యొక్క ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో మన హ్యాండ్ కి, లెఫ్ట్ హ్యాండ్ కి, రైట్ హ్యాండ్ కి ఏవైతే 5-10 ఫింగర్స్ ఉన్నాయో ఒక్కొక్క ఫింగర్ ఒక్కొక్క లోబ్ ని ఇక్కడ సూచిస్తుంది. సో మన థంబ్ ఫింగర్ చూసుకుంటే మనకి దేని గురించి చెప్తుందంటే ఇది హ్యూమన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్తుందండి. అదే మీరు ఒక మనకు చూపుడు వేలు తీసుకుంటే
చూసుకుంటే ఇక్కడ మనకు ఇది థింకింగ్ స్టైల్ గురించి మనకు చెప్తుందండి, లాజికల్ థింకింగ్ స్టైల్ గురించి చెప్తుంది. ఇది దాని గురించి అక్కడ స్టడీ చేయొచ్చు దాని మీద. అండ్ ఎప్పుడైతే మనం మిడిల్ ఫింగర్ ని తెలుసుకుంటే ఇది కెనెస్థెటిక్ ఎబిలిటీ, అంటే అతని ఒక మూవ్మెంట్, అతని యొక్క బాడీ అనేది ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉన్నది దాన్ని మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ ఏదైతే మనకి చివరి ఫింగర్ ఉందో చిటికెన్ వేలు, దాంట్లో కూడా మన యొక్క విజువల్, అతని విజనరీ ఎంత వరకు ఉందో తెలుసుకోవచ్చు అండి. అండ్ మన ఒక రింగ్ ఫింగర్ ద్వారా మనం అతని యొక్క ఆడిటరీ ఎబిలిటీ, అతని యొక్క మ్యూజికల్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది మనకి హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు కూడా ఉంటాయి, రెండింటి ద్వారా కూడా మనము తెలుసుకోవచ్చు. సో ఈ రిపోర్ట్, ఈ డిఎంఐటి ద్వారా ఇవన్నీ తెలుసుకోవచ్చు. మరి ఈ రిపోర్ట్ మనం జనరేట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ ద్వారా మీరు లైఫ్ లో ఏమేమి సాధించవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ థింగ్, మీరు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఏమేమి ఉంటాయో తెలుసుకోవచ్చు. అండ్ మీ యొక్క ఇంటెలిజెన్స్ దేంట్లో ఉందో కూడా ఈ డిఎంఐటి రిపోర్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రతి వ్యక్తికి తీసుకుంటే ఇక్కడ మనకి 8 టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. అవి తీసుకుంటే వర్బల్ లింగ్విస్టిక్, న్యాచురలిస్టిక్, ఫిజికల్ అండ్ ఇంట్రాపర్సనల్, ఇంటర్పర్సనల్, మ్యూజికల్, రిథమెటిక్, బాడీలీ కెనెస్టిక్, విజువల్, మెథడికల్, లాజిక్, మ్యాథమెటిక్స్ అండి. సో వీటన్ని పరంగా అక్కడ చేసుకోవచ్చు. అంటే మీ యొక్క అబ్బాయి ఇంట్రాపర్సనల్ అంటే తనతోను తను ఎలా బిహేవ్ చేస్తాడు, తను ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచన వస్తుంటాయి, వాటిని ఎలా మీరు చేసుకోవాలి. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, అతను సమాజంలో, ఫ్యామిలీతో, సమాజంతో, ఫ్రెండ్స్ తో ఎలా కమ్యూనికేట్ చేయగలుగుతాడు, ఇంకా బెటర్ గా కమ్యూనికేట్ చేయాలంటే ఎలాంటి సజెషన్స్ తీసుకోవాలి. అతను ఒక మ్యూజికల్ రిథమిక్ గా అంటే అటువైపు ఆలోచనలు ఉండాలంటే ఏం చేయాలి. ఒకవేళ అతని యొక్క మైండ్ సెట్ అనేది బాడీని కెనెస్టిక్ ఎంత యాక్టివ్ గా ఉంటది, యాక్టివ్ గా లేకుంటే ఎలా యాక్టివ్ గా చేయాలి అనేది కూడా ఇక్కడ చేసుకోవచ్చండి. విజువల్ స్పెషలైజేషన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఇమేజినరీ ఉండగలుగుతాడు, అతను లేకపోతే అతనికి ఏం ఆస్పెక్ట్ ద్వారా నేర్పిస్తే అతను అలా రాగలుగుతాడు అంటే డిఫరెంట్ ఇంటెలిజెన్స్ కూడా మనకు ఆ పర్సన్ యొక్క క్వాలిటీస్ అనేది కూడా మనం తెలుసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ బ్రెయిన్ యొక్క డామినెన్స్ ఏముంది, అతని యొక్క లెఫ్ట్ బ్రెయిన్ డామినెన్స్ ఉందా, రైట్ బ్రెయిన్ యొక్క డామినెన్స్ ఉందా. ఇక్కడ మనకి లెఫ్ట్ బ్రెయిన్ డామినెన్స్ ఉన్నదంటే అతను లాజికల్, అనాలిసిస్, ఆర్గనైజేషన్, అడ్మినిస్ట్రేషన్, మ్యాథమెటిక్స్, సైన్స్ వీటన్నిటిలో పర్ఫెక్ట్ గా ఉంటాడండి, బాగా చేయగలుగుతాడు. మనము ఒకవేళ రైట్ బ్రెయిన్ పర్ఫెక్ట్ గా మనకు దాంట్లో డామినెన్స్ ఉంది అనుకుంటే అతడు ఎమోషనల్ గా, ఇంట్యూషన్, స్పిరిచువాలిటీ, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని ఉంటుంది. సో ఈ రిపోర్ట్ ద్వారా అతని యొక్క లెఫ్ట్ రైట్ బ్రెయిన్ యొక్క గురించి స్టడీ చేసుకోగలిగితే కౌన్సిలింగ్ సెషన్ లో మీకు చెప్తారు మీరు బ్రెయిన్ డామినెన్స్ దేన్ని బట్టి మీరు ఎటువంటి కెరీర్ తీసుకుంటే బాగా చేయగలుగుతారు. మనం ఇంటి పక్క వాళ్ళు, మన చుట్టాలు వాళ్ళందరూ అలా చేశారు కాబట్టి నువ్వు కూడా అలా చేయమని అతని మీద ఫోర్స్ చేస్తే అతని కెరీర్ ఖరాబ్ అవుతుంది. సో అలా కాకుండా అతని బ్రెయిన్ డామినెన్స్ ఏముంది దాన్ని బట్టి కనుక మీరు కెరీర్ అతనికి కనుక మీరు గైడెన్స్ ఇవ్వగలిగితే డెఫినెట్లీ హీ విల్ బి బికమ్ హీరో ఇన్ దట్ డామినెన్స్. నెక్స్ట్ టైప్ ఆఫ్ లెర్నింగ్స్, మరి అతను ఏ టైప్ ఆఫ్ లెర్నింగ్ ని తొందరగా అడాప్ట్ చేసుకుంటాడు. ఒక క్లాస్ రూమ్ లో తీసుకుంటే మనకి 30 to 40 స్టూడెంట్స్ అందరూ ఒకే క్లాస్ రూమ్ లో ఉంటారు, ఒకే టీచర్ నేర్పిస్తారు, కానీ అందరికి ఒకే రకమైన అండర్స్టాండింగ్ కాదండి. సో ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్స్ విజువల్స్ ఉంటారు, అంటే వాళ్ళకి బోర్డు మీద రాయడంతో లేదా వాళ్ళు ఇట్లా ఏదైనా పిక్చర్స్ చూపించడంతో వాళ్ళు దాన్ని నేర్చుకోగలుగుతారు. అండ్ వాళ్ళు ఆ పోస్టర్స్ లేదా యూట్యూబ్ క్లిప్స్ లేదా ఏదైనా కలర్ కోడ్స్ ఇట్లాంటివి ఇచ్చినప్పుడు వాళ్ళు తొందరగా నేర్చుకుంటారండి. వాళ్ళు దే లెర్న్ వెరీ ఫాస్ట్ ఫ్రమ్ దాట్. అదే ఆడిటరీ కొందరు ఉంటారు, వీళ్ళు వినడం ద్వారా నేర్చుకుంటారండి. అంటే వీళ్ళు వాళ్ళ యొక్క వాయిస్ వాళ్ళు మళ్ళీ రిపీటెడ్ చదివించడం వల్ల వాళ్ళ వాయిస్ వాళ్ళు విని దానికి తొందరగా వీళ్ళు నేర్చుకోవడం అవుతుంటారు. కొందరు డిక్టేట్ అంటే వాళ్ళు చెప్తూ ఉండాలి, పక్క వాళ్ళు చదువుతుంటే నేర్చుకుంటారు. ఇంకో కొంతమంది మీరు లర్నింగ్ ప్యాటర్న్ చూస్తుంటారు, కొందరు ఏదో మ్యూజిక్ చెవులో పెట్టుకొని వాళ్ళు బుక్స్ చదువుతుంటారు. వీడేదో వింత చదువుతాడు, వీడెట్లో వెరైటీ చదువుతాను అనుకుంటాను, కానీ వాళ్ళు మ్యూజిక్ వాళ్ళ మైండ్ లో నడుస్తుంటే వాళ్ళ బ్రెయిన్ అనేది షార్ప్ గా పనిచేస్తుంటుంది, వాళ్ళు చదివి తొందరగా బ్రెయిన్ ఎక్కుంటారు. ఇట్లాంటి టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో రివిజన్ సాంగ్స్, టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, రివిజన్ వీడియోస్ ద్వారా వీళ్ళందరూ కూడా ఒక స్టడీ గ్రూప్ లో ఉండడం వల్ల వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే అవన్నీ విని కూడా వీళ్ళు తొందరగా నేర్చుకుంటారు. అదొక టైప్ ఆఫ్ లెర్నింగ్ స్టైల్ అది. ఇక నెక్స్ట్ కెనెస్టిక్. సో వీళ్ళు ఒక క్వశ్చన్ ని, ఒక ఆన్సర్ ని 2-3 సార్లు రాయడం ద్వారా లేదా ఒక ప్రాక్టికల్ గా ఏదైనా వర్క్ చేయడం ద్వారా వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళ యొక్క లెర్నింగ్ స్టైల్ అలా ఉంటుంది, అలా వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు. సో వాళ్ళ యొక్క లెర్నింగ్ స్టైల్ ని మనం అర్థం చేసుకోగలిగితే ఈ యొక్క డిఎంఐటి రిపోర్ట్ ద్వారా ఇది మీరు తెలుసుకోగలుగుతారు. మీ యొక్క చిల్డ్రన్
ఒక లెర్నింగ్ స్టైల్ ఏంటిది, వాళ్ళు ఏ రకంగా వాళ్ళు తొందరగా నేర్చుకోగలుగుతారు. సో అప్పటి నుంచి మీరు అతనికి ఆ రకంగా నేర్పించే ప్రయత్నం చేశారనుకోండి, మీకు వాళ్ళకి గ్యాప్ అనేది చాలా తగ్గిపోతుంది. దే లవ్ యూ బికాస్ యు ఆర్ గివింగ్ వాట్ హీ రిక్వైర్డ్, వాట్ షీ రిక్వైర్డ్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ యువర్ లర్నింగ్ స్టైల్. సో దాన్ని బట్టి మీ యొక్క టీచింగ్ స్టైల్ కూడా వాళ్ళకి మీరు అనుకూలంగా చేశారనుకోండి, దెన్ యూ విల్ బి హ్యావింగ్ అ గుడ్ పేరెంటల్ కమ్యూనికేషన్. నెక్స్ట్ చేసుకుంటే అక్వైరింగ్ మెథడ్స్, అంటే వాళ్ళు ఏ రకంగా తొందరగా చేసుకుంటారు. అంటే ఇప్పుడు మీరు పేరెంట్ గా మీరు ఎలా సజెస్ట్ చేయాలి వాళ్ళకి, లేదా ఒక టీచర్ గా మీరు వాళ్ళకి ఎలా నేర్పించాలి అనే కనుక మీరు కనుక చూసుకుంటే, ఇక్కడ అఫర్మేటివ్ లెర్నర్స్ ఉంటారు, అంటే ఇమిటేట్ చేస్తుంటారు. వాళ్ళు ఒక విషయాన్ని వాళ్ళు టీచర్ లాగా యాక్ట్ చేస్తుంటారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు తొందరగా నేర్చుకుంటుంటారు. వాళ్ళు రిపీటెడ్ ద్వారా తొందరగా నేర్చుకుంటారు. వాళ్ళు అఫెక్టివ్ లెర్నర్స్ అవుతారు. అన్నారు కొందరు రివర్స్ థింకర్స్ ఉంటారు, అంటే వాళ్ళు థింక్ అవుట్ ఆఫ్ బాక్స్. అంటే ఒక విషయం చెప్పారంటే ఇది ఇలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయకూడదు అనే నాన్ ట్రెడిషనల్ మెథడ్స్ ని వాళ్ళు ఉపయోగిస్తుంటారు. అంటే ప్రాక్టికల్ గా వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ మెథడ్స్ ని వాళ్ళు ఫాలో చేస్తుంటారు. దాని ద్వారా వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు. మనం చెప్పింది చేయరండి వాళ్ళు బుక్ లో ఉన్నది ఫాలో కారు. బుక్ లో ఉన్నది ఇలా ఉంటే దీన్ని ఎందుకు ఇలా చేయాలి, అలా ఎందుకు చేయకూడదు అన్నట్టుగా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. సో అదొక అక్వైరింగ్ మెథడ్ వాళ్ళది. నెక్స్ట్ సెల్ఫ్ కోగ్నిటివ్ లెర్నర్స్ ఉంటారు. వీళ్ళు ఇండిపెండెన్స్ అండి, కంప్లీట్ గా ఇండిపెండెంట్ గా ఉంటారు. అంటే ఏదైనా విషయాన్ని వాళ్ళు సొంతగా వాళ్ళు చెప్పేది వినడం కంటే వాళ్ళు సొంతగా ముందుగా చదువుకోవడం ద్వారా వేరే ఒక బుక్స్ ని లైబ్రరీ మీద డిపెండ్ అవుతుంటారు వీళ్ళు, లేదా యూట్యూబ్ మీద డిపెండ్ అవుతుంటారు. వాళ్ళ దగ్గర ఒక విషయం నేర్చుకోవాలంటే వీళ్ళు 10 విషయాలు నేర్చుకుని వస్తున్నాడు. దానికి రిలేటెడ్ ఉన్న అన్ని విషయాల మీద అతనికి అవగాహన ఉంటారు. అది సో ఇలా కొందరు ఉంటారు. రిఫ్లెక్టర్ లెర్నర్ అంటే కంప్లీట్ గా డిపెండెంట్ లెర్నర్ అన్నమాట. అంటే కంప్లీట్ గా వాళ్ళ స్టూడెంట్స్ తోనో టీచర్ తోనో పేరెంట్స్ మీద కంప్లీట్ గా డిపెండ్ అయిపోతారు. అతను వాళ్ళు చెప్తేనే ఈజ్ లైక్ ఒక కీ ఇస్తేనే అది పని చేస్తుంది, లేకుంటే పని చేయదు. అటువంటి టైప్ ఆఫ్ రిఫ్లెక్టివ్ లెర్నర్స్ ఉంటారు. సో వాళ్ళని మరి ఎలా చట్టబెట్టాలి, ఎలా దారిలోకి తీసుకురావాలి, ఇవన్నీ మరి ఈ అక్వైరింగ్ మెథడ్స్ లో మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ మనం DMIT రిపోర్ట్ లో కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. సో దాని ద్వారా ఆ రిపోర్ట్ లో ఆ కౌన్సిలింగ్ తీసుకోవడం ద్వారా మీ యొక్క చిల్డ్రన్ యొక్క పరిస్థితి ఏంటిది, అతను ఏ టైప్ ఆఫ్ లెర్నర్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ ఈ DMIT రిపోర్ట్ తోని మీరు IQ, AQ, EQ అండ్ CQ వీటి ఏంటియో వీటి యొక్క అవగాహన ఏంటిదో మీకు తెలుస్తుంది. సో వీటిలో అతను ఏ రకమైన ఎబిలిటీ కలిగి ఉన్నాడు. మనం ఒక ఇంటెలిజెంట్ క్వశ్చన్ మాత్రమే తెలుసుకుంటాం, కానీ ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. వాటి యొక్క విలువలు ఎలా ఉన్నాయి, అతను వాటి మీద ఎట్లా డిపెండ్ అయి ఉన్నాడు, అవి ఎట్లా డెవలప్ చేయాలి అనేది కూడా ఇక్కడ నేర్చుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది అనుకోండి. నెక్స్ట్ పర్సనాలిటీ ట్రైట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నాట్ ఓన్లీ స్టూడెంట్స్ కి, ఇది స్టూడెంట్స్ కి కాదండి, ఇది ఒక కార్పొరేట్ కంపెనీలో కూడా వీటి గురించి డిస్కస్ చేయాలి. వాటి యొక్క బాస్ కి వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క ట్రేట్ ఏంటిది, వాళ్ళు దేనికి సూటబుల్ ఉంటారు, వాళ్ళ వల్ల ఎటువంటి కార్యాలను చేసుకోవాలి అనేది కూడా ఒక కంపెనీ ఆర్గనైజర్ కి తెలిసి ఉండాలి. అండ్ ఇంకొకటి ఇది మన ఒక విషయం ఏంటంటే, మ్యారేజ్ చేసేటప్పుడు ఇప్పుడు విడాకుల సందర్భాలు కూడా డైవర్స్ సిచ్యువేషన్ చాలా వస్తుంటాయి. ఆ సందర్భాల్లో కూడా వాళ్ళకి ఒకవేళ DMIT రిపోర్ట్ చేసేది ఉంటే, వాళ్ళ యొక్క పర్సనాలిటీ గురించి వాళ్ళకి తెలిసేది ఉంటే, వాళ్ళ యొక్క స్పౌస్ యొక్క పర్సనాలిటీ గురించి తెలిసేదైతే ఇక్కడ వాళ్ళ కౌన్సిలింగ్ చేసి ఎందుకు మీ మధ్యలో క్లాషెస్ వస్తున్నాయి కూడా చేసుకోవచ్చు. ఒకసారి దాని గురించి మీరు డిస్కస్ చేస్తాం చూడండి. ఇక్కడ ఒకవేళ పర్సనాలిటీ ట్రేట్ అనేది ఈగల్ అనే కనుక వచ్చిందంటే DMIT రిపోర్ట్ లో, అంటే వాళ్ళు ఎటువంటి టైప్ ఆఫ్ పీపుల్ ని ఈగల్ కేటగిరీ చేస్తారంటే, ఎవరైతే డిసిజన్ మేకర్స్ ఉంటారో, ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటారో ఒక ఆర్గనైజేషన్ లో, దే మేక్ డిసిజన్స్ అండ్ గోల్ ఓరియంటెడ్ గా ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ ఎవరైతే ఈగిల్ ప్యాటర్న్ లో ఉంటారో వాళ్ళు గోల్ ఓరియంటెడ్ గా ఉంటారండి. వాళ్ళు ఏదైతే ఫిక్స్ చేసుకుంటారో దాన్ని ఖచ్చితంగా చేస్తుంటారు. వాళ్ళకి వేరే వాళ్ళ యొక్క మాటలు వాళ్ళు పట్టించుకోరు. అండ్ దే హ్యావ్ ఎ లీడర్షిప్ స్కిల్స్. అంటే సార్ ఇది స్క్రీన్ వస్తుందా, నాకు కాల్స్ వస్తున్నాయి, స్క్రీన్ వస్తుందా సార్ ఇది? ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి న్యాచురల్ అచీవర్స్, అంటే వాళ్ళకి సెల్ఫ్ గోల్ గా వాళ్ళు చేస్తుంటారు వాళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒక మొండిగా స్టబర్న్ కైండ్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారండి. సో వీళ్ళందరూ కూడా మనకు ఈగల్ డామినెంట్ ట్రైట్స్ లోకి వస్తుంటారు. నెక్స్ట్ వీ హ్యావ్ ఊల్, అంటే కంప్లీట్ గా ఉంటారు వీళ్ళు వీ కెన్ సే పర్ఫెక్షనిస్ట్ అంటాం. ఎట్లయితే ఊలో సౌండ్ లేకుండా ఎలా అయితే తన వర్క్ ని పర్ఫెక్ట్ గా చేస్తూ ఉంటుందో, అలానే ఇక్కడ కూడా మనకి 100% పర్ఫెక్షనిస్ట్ ఉంటారు. లాజికల్ థింకర్స్ ఉంటారు వీళ్ళు ఊల్ కేటగిరీ వాళ్ళు. అండ్ కంప్లీట్ గా ప్రాసెస్ ఓరియంటెడ్ ఉంటారు. ఒక పద్ధతి ప్రకారంగా అన్ని వర్క్స్ చేసుకుంటూ పోవాలి, స్టెప్ బై స్టెప్ గా నేర్చుకుంటారు, స్టెప్ బై స్టెప్ గా ఇంప్లిమెంట్ చేస్తుంటారు. సో అలాంటి కేటగిరీలో ఉంటారు వీళ్ళు.
నెక్స్ట్ మనకి ఇన్ఫ్లుయెన్షియల్. చూడండి, పీకాక్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంటే చుట్టూ ఉన్న వాతావరణాన్ని అందరు చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా తన వైపు తిప్పుకుంటుంటది. ఎవరు కూడా ఒక నెమలి అక్కడ ఉందంటే, ఒక పీకాక్ అక్కడ ఉందంటే వాళ్ళు వేరే విషయం చూడమని కూడా చూడరు. సో అలాంటి పర్సనాలిటీ కలగడం వాళ్ళు ఇక్కడ పీకాక్ ఇన్ఫ్లుయెన్షియల్ కేటగిరీ అంటాం. సో దీస్ పీపుల్ ఆర్ ఎంథ్యూజియాస్టిక్, చాలా ఉత్సాహాన్ని కలిగి ఉంటారు, చుట్టూ ఉన్న వాళ్ళని అందరినీ ఉత్సాహపరుస్తుంటారు. ఎక్స్ట్రోవెంట్ అంటే వాళ్ళ యొక్క విషయాలు అన్ని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు, మాట్లాడుతుంటారు, తెలియజేస్తుంటారు. ఒక విషయాన్ని పలు రకాలుగా మాట్లాడుతుంటారు, అందరి యొక్క అటెన్షన్ ని సీక్ చేస్తుంటారు. చాలా ఆ సొసైటీ కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ యాక్టివ్ గా హ్యాపీగా ఉండే ప్రయత్నం చేస్తుంటారు. సో బ్యాడ్ టైమ్స్ అన్నిటి కూడా వాళ్ళు తీసి పక్క పెడుతుంటారు అండ్ ఎక్కువగా మాట్లాడుతుంటారు. సో దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ కేటగిరీ అంతా కూడా ఇది పీకాక్ కేటగిరీ కిందకి వస్తుంది. సో నెక్స్ట్ మనకి చూసుకుంటే స్టడీ కేటగిరీ ఉంటారండి, కంప్లీట్ గా స్టడీ. సో దీస్ పీపుల్ ఆర్ లైక్ పీపుల్ ఓరియంటెడ్, అందరూ బాగుండాలి, అందరిలో బాణం ఉండాలి. సో మీరు ఎలా చెప్తే మేము అలా చేస్తాం, మీరు చెప్పినట్టే మేము చేస్తాం అన్నట్టుగా వీల్ బిహేవ్ చేస్తుంటారు. అండ్ రెసిస్టెంట్ టు చేంజ్ అంటే ఒక జీవిత విధానానికి వీళ్ళు అలవాటు పడి ఉంటారండి. సో దాంట్లో నుంచి బయటికి రావడానికి వాళ్ళకి ఒక మైండ్ సెట్ ఉంటుంది, నేను ఇలానే ఉన్నారు, ఇట్లనే చేయాలి, సో దీనికంటే ఎక్కువ వచ్చిన అట్లా లిమిటెడ్ రిస్క్ తీసుకుంటూ అంటారు వీళ్ళు. అంటే ఇది ఇలా ఉంది కదా, అలా ఎందుకు చేయాలి, ఇలా నడుస్తుంది కదా, ఆల్రెడీ ఒక కంఫర్ట్ జోన్ లో ఉన్నాం కదా, వై షుడ్ ఐ గో ఫర్ దాట్, లెట్ మీ లీవ్ మై లైఫ్, ఐ డోంట్ వాంట్ టు చేంజ్. దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ వీ హ్యావ్ ఇన్ ద డో కేటగిరీలో. సో ఇటువంటి పర్సనాలిటీ ట్రైన్ కనుక అర్థమయ్యేది ఉంటే, ఒకవేళ ఇప్పుడు చూడండి, ఒకవేళ మ్యారేజ్ కనుక డైవర్స్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అయినా కూడా, అంటే ఒక టీమ్ లో ఈ పర్సనల్ ట్రైన్ కనుక చెక్ చేస్తే, డిఎంఐ రిపోర్ట్ చేస్తే, ఈగిల్ వచ్చిన వాళ్ళందరినీ కూడా మనము లీడర్షిప్ క్వాలిటీ ఉన్న వాళ్ళని ఒక లీడర్షిప్ వాళ్ళకి వర్క్స్ ఇవ్వచ్చు. అదే వాళ్ళకి డో వచ్చింది అనుకోండి, వాళ్ళ పర్సనల్ ట్రైట్, వాళ్ళని టీమ్ మెంబర్స్ గా చేసుకోవచ్చు. ఒక ఆర్గనైజేషన్ లో ఇట్లాంటి ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే ఆ బాస్ అనేవాడు ఆ టీమ్ లోపల మంచి రిజల్ట్స్ తీసుకోవడానికి, ఒక ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే ఒక ఫ్యామిలీ లోపల ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో కనుక ఇక్కడ ఇద్దరు డామినెంట్ కేటగిరీ ఉన్నారనుకోండి, ఇద్దరు యొక్క ట్రేడ్స్ ఈగలు వచ్చినాయి అనుకోండి, మరి ఆ ఫ్యామిలీలో చాలా ఇబ్బందులు అవుతాయి. సో అటువంటి టైంలో అతనికి లేదా ఆమెకి కౌన్సిలింగ్ చేసి, సో ఇద్దరు కూడా మీరు ఇట్లా మీరు ప్రవర్తిస్తుంటారు, మీ యొక్క కేటగిరీస్ ఇవి, మీ యొక్క డామినెంట్ ఏరియాస్ ఇవి, సో కాబట్టి మీరు ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మీరు కనుక ఇలా ఆలోచిస్తే, వాళ్ళ గురించి ఇట్లా పాజిటివ్ ఆలోచిస్తే, మీరు తప్పకుండా ఒకరికొకరు అర్థం చేసుకోగలుగుతారని కనుక మనము వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ను చేసుకుంటాం. ఇది చైల్డ్ అండ్ పేరెంట్స్ కూడా ఇట్లాంటి ట్రైట్ చేసినప్పుడు, వాళ్ళ చైల్డ్ యొక్క ట్రైట్ తెలిసినప్పుడు వాడిని ఎటువంటి వాటిల్లో ముందుకు తీసుకెళ్లొచ్చు, వాడిని టీమ్ లీడర్ చేయాలన్నా, వాని యొక్క ఏ ప్యాటర్న్ లోకి వెళ్తే అతను సక్సెస్ఫుల్ అవుతాడని కూడా మనం ఇక్కడ పర్సనల్ ట్రైట్ ద్వారా ఫ్యామిలీలో పర్సన్స్ కూడా వాళ్ళ యొక్క చైల్డ్ కి మంచి లైఫ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. సో దాట్ హౌ యూ కెన్ డిఎంఐ రిపోర్ట్ ద్వారా ఇవన్నీ తెలుసుకోవచ్చు. అండ్ లాస్ట్ సమ్మరీలో చూసుకుంటే మనకి ఏమనిపిస్తుందంటే, మీ యొక్క పిల్లల్ని, మీ యొక్క భాగస్వామిని, జీవిత భాగస్వామిని, మీ యొక్క ఆఫీస్ లో మీ యొక్క ఎంప్లాయీస్ ని అందరు కూడా మీరు ప్రాపర్ గా అర్థం చేసుకోవడానికి, ఒక మంచి రిలేషన్, హ్యాపీయర్ హెల్దియర్ రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఈ డిఎంఐటి రిపోర్ట్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. మీ యొక్క పిల్లల యొక్క అకాడమిక్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ప్రెసెంట్ ఇప్పటిదాకా మీరు మీ అబ్బాయి గురించి కానీ మీ పాప గురించి కానీ ఎలాంటి విషయాలు అయితే తెలుసుకోలేకపోయినో, ఎప్పుడైతే డిఎంఐటి రిపోర్ట్ కనుక మీరు చేయించుకున్న వాళ్ళైతే తప్పకుండా వాళ్ళకు సరైన గైడెన్స్ ఇవ్వగలుగుతారు. కొన్ని ఏరియాస్ లో కూడా అతను సరిగా చేయలేకపోయినప్పుడు, ఇతను ఇది చేయకపోయినా కూడా ఇతని లైఫ్ లో కొంతవరకు ఉపయోగపడుతుంది. కాబట్టి వాటిని లైట్ తీసుకొని, ఏదైతే అతనికి డామినెంట్ ఏరియాస్ ఉంటుందో, ఏదైతే లెర్నింగ్ స్టైల్ ఉంటుందో, ఏదైతే గోల్ ఉంటుందో, దాని వైపు, ఆ స్కిల్ వైపు అతను ఎక్కువగా ఫోకస్ చేస్తే, అతనికి మీరు నెగిటివ్ ఏదైతే మైండ్ సెట్ ఉంటుందో దాన్ని తగ్గించవచ్చు. ఇది నువ్వు సరిగా చదవలేకపోయినా పర్లేదు నాన్న, దీంట్లో కొద్దిగా పాస్ అయిపో, ఎందుకంటే నువ్వు పైకి వెళ్ళాలి, నువ్వు ఆ కోర్స్ లోకి వెళ్ళాలంటే దీంట్లో బేసిక్ మార్క్స్ రావాలి, కాబట్టి దీంట్లో కొద్దిగా నువ్వు ఈ రకంగా వర్క్ చేయి, ఈ రకంగా డెవలప్ చేసుకో అని అతనికి మనం ఒక చైల్డ్ కి మనం ఏం చేయొచ్చు అంటే ఒక భరోసా ఇవ్వచ్చు. సో ఆ రకంగా మీరు ఇక్కడ మీ యొక్క చైల్డ్ యొక్క అకాడమిక్స్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ యూ విల్ అండర్స్టాండ్ న్యాచురల్ అండ్ గాడ్ గిఫ్టెడ్ టాలెంట్స్. మీ అబ్బాయి లోపల, మీ పాప లోపల ఎటువంటి న్యాచురల్ టాలెంట్స్ ఉన్నాయి, మరి వాటిని మరి ఎప్పుడు వెలికి తీయాలి అంటే, ఎప్పుడైతే డిఎంఐటి రిపోర్ట్ చేస్తారో అవన్నీ మీకు తెలుస్తాయి. కాబట్టి తప్పకుండా మీరు ఆ రకంగా అటువంటి ట్రైనింగ్స్ ని, అటువంటి విషయంలో ఉన్న ఒక సొసైటీలోకి మీరు అతను ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. అక్కడ అతను అటువంటి పీపుల్ తో ఉన్నప్పుడు హీ రియల్లీ ఫీల్స్ హ్యాపీ అబౌట్ హీస్ న్యాచురల్ గిఫ్టెడ్. అవన్నీ అతను తెలుసుకుంటాడు, వాటిలో ఇంప్రూవ్ చేసుకుంటాడు. సో అక్కడ మనకు ఉపయోగపడుతుంది. యూ విల్ బి ఏబుల్ టు హెల్ప్ యువర్ చైల్డ్ అన్లీష్ హిస్ ఆర్ హియర్స్ హైయెస్ట్ పొటెన్షియల్స్.
చూడండి ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కానీ వీళ్ళందరూ చూస్తున్నాం, ఎవరైతే వాళ్ళ ఫీల్డ్ లో సక్సెస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ డిఎంఐటి రిపోర్ట్ చేసుకున్నారని చెప్పట్లేదు, బట్ వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళ యొక్క డామినెంట్ ఏరియా ఏం తెలుసుకున్నారు, వాళ్ళ లెర్నింగ్ స్టైల్ తెలుసుకున్నారు, వాళ్ళ గోల్ ఏరియాని తెలుసుకున్నారు, వాళ్ళ కెరీర్ ని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ కాగలిగారు. అందరికీ అది సాధ్యం కాదు, అటువంటి సిచ్యువేషన్స్ అందరికీ లేవు. కాబట్టి మరి ఒక సింపుల్ గా ఒక డిఎంఐటి కనుక టెస్ట్ కనుక మీరు చేయించుకునేది ఉంటే తప్పకుండా ఇది పిల్లలకి ఒక పెద్దవాళ్ళకి అందరు చేసుకోవచ్చు అండి. సో సింపుల్ ప్రాసెస్ ఉంటుంది ఇది. సో ఇది ఎవరైతే మీకు ఇన్వైట్ చేస్తారో ఈ లాక్డౌన్ పీరియడ్ అయిపోయిన తర్వాత డిఎంఐటి సెంటర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేసుకోండి, ఫింగర్ ప్రింట్స్ ఇవ్వండి, వాళ్ళు అనాలిసిస్ చేసి రిపోర్ట్ తయారు చేస్తారు, దాని మీద మీకు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు, దాని మీద మీకు డీటెయిల్స్ ఇస్తారు, అలా చేసుకోవచ్చు. ఇది ఎవరెవరికి అవసరం చూడండి, ఇది అడల్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది అవసరము. వాళ్ళకి అంటే మనకి చిల్డ్రన్ అండ్ అడల్సెంట్స్ వాళ్ళందరికీ కూడా దీని ద్వారా వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో కూడా ఎటువంటి విజన్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు అండ్ కెరీర్ ఓరియంటెడ్ గా గైడెన్స్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ప్రొఫెషనల్స్ కి వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్స్ లో వాళ్ళు ఎలా బిహేవ్ చేసుకోవాలి అర్థమవుతుంది. అండ్ రిలేషన్స్ తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ లోపల వాళ్ళు ఎలా హ్యాపీగా ఉండాలి, వాళ్ళ యొక్క చిల్డ్రన్ తోని ఎలా హ్యాపీగా ఉండాలి కూడా మనకు తెలుస్తుంది. అండ్ హూ షుడ్ అండర్గో డిఎంఐ టెస్ట్, ఎవరెవరు చేసుకోగలగాలని ఇంతకు చెప్పినట్టుగా మనకు దీనికి ఏజ్ లిమిట్ లేదండి. 1 year నుంచి 100 years వరకు ఎవరైనా కూడా డిఎంఐ రిపోర్ట్ చేయించుకోవాల్సిందే. వాళ్ళు చేయించుకుంటే వాళ్ళ లైఫ్ లో సక్సెస్ కావడానికి వాళ్ళు ఎంత ఏజ్ అనే వాళ్ళైనా పర్లేదు. చూడండి మనకు సక్సెస్ అనేది కొందరికి ఇప్పుడు నరేంద్ర మోడీ చూసుకుంటే మనకి చిన్నప్పుడు రాలేదండి, ఇప్పుడు వచ్చింది. అది లాస్ట్ ఒక 15 years కింద 20 years కింద వచ్చింది. అదే మన కొందరికి చిన్న భయపడితే వస్తుంది, కానీ ఎప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు ఆ రోజు నుంచి వాళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతుందండి. సో దానికి ఒక మంచి పునాది మన డిఎంఐటి టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి వచ్చిన మీ అందరికీ కూడా రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ మీరు తప్పకుండా మీరు ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేసిందో వాళ్ళందరి దగ్గర మీరు ఈ డిఎంఐటి గురించి మరిన్ని వివరాలు ఉంటాయి. సో అక్కడ తెలుసుకోండి. ఆ డిఎంఐటి టెస్ట్ అనేది ఒకసారి లాక్డౌన్ పీరియడ్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ షార్ట్ టైంలో లైక్ ఒక 1 to 2 months లోపల డిఎంఐటి సెంటర్ స్టార్ట్ అవుతున్నాయి. మన హైదరాబాద్ లోపల లేదా డిఫరెంట్ ఏరియాస్ లోపల కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో అలా ఎవరైతే ఆ డిఎంఐటి సెంటర్కి వెళ్ళి ఆ టెస్ట్ చేయించుకుంటారో, ఆ రిపోర్ట్ జనరేట్ చేయించుకుంటారో, డెఫినెట్లీ దే విల్ బి హ్యావింగ్ ఎ గుడ్ ఫ్యూచర్. దిస్ ఇస్ గ్యారెంటీ ఫర్ యూ. So thank you for coming and participating with my seminar. So here we have around 40 members unaru. Really, if you want more information, you can talk to your person who has invited you. Will support you. And next week lo kuda oka plan chestunna oka session inka koddiga depth knowledge ivvadaniki మీ అందరికీ కూడా తప్పకుండా అందరూ కూడా మీ యొక్క లింక్ వచ్చినప్పుడు మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. సో జై మా భారతి, జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. We close our session here. Thank you, sir. Sir, ఒకసారి క్లోజింగ్ సెషన్ ఎవరైనా చేస్తారా సార్? నరసింహల్ సార్ ఆర్ we have some people here. Sir, సెషన్ మీ అభిప్రాయం చెప్పడానికి హ్యాండ్ రైజ్ చేయండి సార్. డెఫినెట్లీ విల్ డిస్కస్ అబౌట్, విల్ టేక్ యువర్ రివ్యూ.